దేవునికి మహిమ కలుగును గాక. అల్లుంచుదాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ అని డేవిడ్ ప్రార్థన చేద్దాం. దేవా, నాతో నువ్వు మాట్లాడుదువు గాక. నువ్వు మాట్లాడితేనే నాకు మేలయ్యా, నువ్వు మాట్లాడితేనే నాకు నెమ్మది. గత 2 దినాల నుంచి మాట్లాడుతూ వస్తున్నావు. ఇక్కడ నిలబెట్టుకున్న మీ దీన దాసుల ద్వారా ఈ 3 దినం పగటి కాల సమయంలో కూడా మరొకసారి మాతో మాట్లాడమని అడుగుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరమ తండ్రి. మీ దీనదాసులయ్యా, అయినా మీ పనిలో ఒక ఆణిముత్యము వలె వాడబడ్డారు. జీవన్ బాబు గారిని బట్టి మీకు స్తోత్రాలు. మీరిచ్చిన పరలోకపు పిలుపును బట్టి మీకు స్తోత్రాలు. అన్నిటికి మించిన ఆయన వారు పడిన ఆత్మీయమైన ప్రయాసను బట్టి స్తోత్రాలు. వారి విడిచి వెళ్ళిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారి విడిచి వెళ్ళిన పరిచర్యలన్నిటిని బట్టి స్తోత్రాలు. వారి ముద్రను ప్రభు మిగిలించి మాకు వెళ్ళారయ్యా. ఈ సంవత్సరం ఈ ఉపవాస కూడికల ద్వారా అనేక మంది బిడ్డలు బలపరచబడడానికి వారి మిగిల్చిన సాక్ష్యాన్ని బట్టి నైనా, వారి మిగిల్చి వెళ్ళిన శేష జీవితాలను బట్టి నైనా, మరో ప్రక్క వాక్య సందేశాలను బట్టి బలపరచబడే స్థితినిచ్చినందుకు స్తోత్రాలు. ప్రత్యేకించి పగటి కాల సమయంలో ఇంతవరకు కీర్తనల ద్వారా, వాయిద్యముల ద్వారా, కరముల తట్టి నిన్ను స్తుతించుట ద్వారా, లేచి నిలువబడి స్తుతి ఆరాధన చేయటం ద్వారా కూడా మీ నామమును హెచ్చించుకున్నారు. మీకు స్తోత్రాలయ్యా. అల్పుడనైనా నన్ను మరి జీవన్ బాబు గారు శారీరకంగా లేకుండా తొలిసారి నన్ను ఇక్కడ నిలబెడుతున్నారయ్యా. శారీరకంగా కొంత బాధ వేదన ఉంది, అయితే ఆత్మీయంగా నన్ను కూడా బలపరచండి అయ్యా. కొద్దిసేపు నీ సిలువ చాటును మరుగు చేసుకొని చెరి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభు. ఆనాటి ఎండవేళ మమ్రి దగ్గర సింధూర వనంలో అబ్రహాము శారాతో మాట్లాడినట్టుగా ఈనాటి ఎండవేళ నీ మందిర ఆవరణములో కూర్చున్న మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. ఆనాటి ఎండవేళ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడినట్టుగా ఈనాటి ఎండవేళ మా అందరితో కూడా మీరు మాట్లాడండి అయ్యా. ఆనాటి ఎండవేళ గొల్గతాలో సిలువలో దొంగతో మాట్లాడినట్టుగా ఈనాటి ఎండవేళ మా గ్రామస్తులందరితో కూడా మీరు మాట్లాడండి. ఆయన నిలబడి ఉన్న మీ దాసుడనైనా నన్ను సిలువ చోటను మరుగు చేసుకొని ప్రతికూలతలన్నీ కూడా మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇక అటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటి అని అంటే, మనం వినబోయేది దేవుని వాక్యం. ఈ లోకానుసారమైన మాటలు వింటూ ఉంటే బాధ, దిగులు, వేదన, లేకపోతే కోపం, అసహనం, ఎదుటి వాళ్ళని ఏమన్నా చేసేద్దాం, లేకపోతే మనల్ని మనం కూడా ఏదో ఒకటి చేసేసుకుందాం అన్నట్టుంటాయి ఈ లోకంలో మాటలు. కానీ దేవుని మాటలు వీటన్నిటి నుండి విడుదలనిస్తాయి. ఆయన మాటలు బాధలో నెమ్మదిస్తాయి. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం జుంటు తిని దారాల కంటే మధురమైనది. ఆ దేవుని వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ సంచరిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని కొద్దిసేపు ఈ పగటి వేళ మనం వినటానికి ఇష్టపడదాం. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ని తెరుద్దాం. లెట్ us open our Bibles, everybody, to read the scripture. అందరూ కూడా మనందరికి పరిచయమైన మాట, బహుశా ఎన్నో మార్లు చదువుకున్న మాట, 107వ కీర్తన. మనందరికి పరిచయమైన మాట, ఎన్నో మార్లు చదువుకున్న మాట. అందరు దయతో తెరవండి 107వ కీర్తన. 6వ వచనాన్ని ఇష్టంగా స్పష్టంగా చదువుకుందామండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. చాలండి. ఈ చదవబడిన లేఖన భాగం ఇంచుమించు మనందరికీ సుపరిచితమైన వాక్యం అండి. మన జీవితాలకి సరిపోయే మాట, ప్రస్తుత పరిస్థితులకి చాలా దగ్గరగా ఉన్న మాట. అలాగే దీన దాసుల యొక్క కుటుంబానికి కూడా ఇంచుమించు అవసరమైన మాటే.
నా జీవితానికి ఇంకా అవసరమైన మాట, శబ్దాంతరాల ద్వారా వింటున్న వారికి అవసరమైన మాట ఏంటి? ఆ మాట అంటే కష్టకాలమందు. కష్టకాలమందు మనిషి జీవితంలో ఎన్నో కాలాలు వస్తుంటాయి, పోతుంటాయండి. వాతావరణంలో వేసవి కాలాలు, వానాకాలాలు, చలికాలాలు వస్తుంటాయి, పోతుంటాయి. మనిషి జీవితంలో ఎన్ని కాలాలు వచ్చిపోయినా ఒక కాలం మాత్రం అలాగే వేధిస్తూ ఉంటుంది. ఆ కాలమే కష్టకాలం. ఈ కష్టకాలం ఇశ్రాయేలుకు వచ్చిందండి. ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే నీకులాగా నాకులాగా దిగజారిపోలేదు. కష్టకాలం ఇశ్రాయేలుకు వచ్చింది ఎప్పుడు తెలుసా? 1 కాదు 2 కాదు, 430 years, 430 సంవత్సరాల కష్టకాలం వారిది. కృంగిపోలా మనుషుల వలె, మనకు వలె. కష్టకాలాన్ని తట్టుకోలేక ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోలా. కష్టకాలాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి ఇష్టపడలా. కష్టకాలాన్ని తట్టుకోలేక కన్నీళ్లతో, కలవరాలతో గుండె దిగజారిపోయి దేవుడు లేడు, ఏమి లేడులే అని నిష్ఠూరాలకి దిగజారిపోలే వాళ్ళు. కష్టకాలం వచ్చినప్పుడు ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే యెహోవాకు మొర్రపెట్టిరి. ప్రియులారా, ఈ ఉపవాస కూడికల్లో మనం కూడా నేర్చుకోవలసింది, చేత అయిన పని, చేత కావలసిన పని, చేసిన మరలా చేయవలసిన పని ఒకటే, మొర్రపెట్టడం. ప్రియులారా, ఎందుకు అనంటే కష్టకాలం చాలా భయంకరంగా ఉంటుందండి. ఏ కాలాన్నైనా తట్టుకోవచ్చు, కానీ కష్టకాలాన్ని తట్టుకోవడం చాలా కష్టం. నేను డేవిడ్ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటామండి. నేను ఫోన్ మాట్లాడినప్పుడల్లా డేవిడ్ని అడుగుతూ ఉంటాను, పాస్టర్ గారు ఎలా ఉన్నారయ్యా, పిల్లలు ఎలా ఉన్నారు అని. అంటే అన్నా లోటేనన్నా, ఆ కష్టం, ఆ బాధేనన్నా. నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా కష్టకాలం అంటూ ఎలాగుంటుందంటే భయంకరమైన పరిస్థితి అండి అది. కష్టకాలం చూడని కుటుంబ వ్యవస్థ లేదు. కష్టకాలం చూడని పరిచర్య అంతకన్నా లేదు. కష్టకాలం అనుభవించని మనుష్యుడు అస్సలు భూమి మీద లేడు. కష్టకాలం కన్నీటి వేదనతో ఉంటుంది. కష్టకాలం గుండెల్లో లోతైన గాయం చేస్తుందండి. కష్టకాలము అగాధ లోయల గుండా మనల్ని తీసుకుని వెళుతుంది. ఈ కష్టకాలాన్ని తట్టుకొని నిలబడాలి అని అంటే ఇలాంటి ఉపవాస కూడికలు జరిగి తీరాలి. ఆమేన్. ఎందుకు అనంటే కష్టకాలం మంది ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే యెహోవాకు ఏం పెట్టారండి? వాళ్ళు మొర పెట్టారండి. వారి మొర విని దేవుడు మోషేని పంపించాడు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? మోషే వచ్చి 10 అద్భుతాలు చేసిన కష్టం తీరకపోగా మళ్ళీ ఎక్కువైంది కష్టం. ఎంత కష్టం ఎక్కువైందంటే ఫరో హృదయం కఠినమైపోతా ఉంది. అందుకే కష్టాలన్నీ పోవాలి అని అంటే దేవుని దాసులు ప్రార్థిస్తారు మన కోసం, కాదంటోలా. ఆ ప్రార్థన దేవుడు వినాలంటే మొదటగా నువ్వే పెట్టాలి మొర. ఆమేనండి బిగ్గరగా. శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం మెలకువగలిగి మీరు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఇదే మాట అదే అధ్యాయంలో మరొక చోట దేవుడు రాయిస్తాడు. 13వ వచనం చదువుదామండి. 107వ కీర్తన 13వ వచనం బైబిల్ చెప్తా ఉంది, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఆగండి, చాలా ఒకే అధ్యాయము 2వ చాట కూడా సేమ్, ఏ అక్షరం కూడా తప్పు లేదు అక్కడ, మార్చలా. మన జీవితంలో కూడా జనవరిలో కష్టకాలమే, అక్టోబర్లో కూడా కష్టకాలం. ఏం జీవితం అయ్యా? యవ్వన వయసులో కూడా కష్టకాలమే, నడి వయసు వచ్చినా కష్టకాలమేనా? ఒకే అధ్యాయంలో 6వ వచనంలో కష్టకాలమందు మొర్ర పెట్టారు, 13వ వచనంలో కష్టకాలమందు మొర్ర పెట్టారు. అంతేనా? మరొక వచనం 19వ వచనాన్ని కూడా చదువుదామండి. 19వ వచనంలో కూడా సేమ్ మాట, ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేదు అక్కడ. 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఇది మనం కూడా చేయవలసిన పని అదేనండి. మనకు అలవాటు కావలసిన పని కూడా ఇదే.
ఒక అధ్యాయంలోనే 3 సార్లు కష్టకాలమందు. మనిషి జీవితంలో ఈ సంవత్సరం 2025లో కష్టకాలం విడిస్తే మరలా. ఏంటయ్యా ఈ కష్టకాలం? నిష్ఠూరంతో మందిరాలు విడిచిపెడుతున్న వాళ్ళు కొంతమంది, భక్తిని విడిచిపెడుతున్న వాళ్ళు కొంతమంది, లోకంలో కలిసిపోతున్న వాళ్ళు కొంతమంది, అసలు దుర్వ్యసనాలకి బానిసలైపోతున్నారు ఇంకొంతమంది, అసలు దేవుడు లేడు ఎవడు లేడని భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నవారు కొంతమంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు అలా చేయలేదట. ఎన్ని మార్లు కష్టకాలం వచ్చినా వాళ్ళు ఒకటే పని చేశారు. దాని పేరేంటంటే యెహోవాకు మొర్ర పెట్టారండి. ఇది నీ జీవితంలో, నా జీవితంలో అలవాటు అవ్వాల్సిన పని కూడా ఇదేనండి. కష్టకాలం చూసి మనం దిగజారిపోవాల్సిన పని లేదు. కష్టకాలం వచ్చిందిలే, మొరపెట్టాము, ఎలాగో పోయింది అని అనుకుంటే, ఇదే ఇశ్రాయేలు జీవితంలో ఇంకేం వచ్చిందో చూపించిన 107వ కీర్తనలోనే 28వ వచనమండి. 107వ కీర్తనలోనే 28వ వచనము, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. వింటున్నారా అమ్మా? మొదటిగా ఏ కాలం వచ్చింది వాళ్ళకి? అందరూ మాట్లాడండి. ఏ కాలం వచ్చిందండి? కష్టకాలం వచ్చింది. అయినా సరే దిగజారిపోలా, కుమిలిపోలా, విడిచిపెట్టలా, ఎవరిని దేనిని మొరపెట్టారు. కొంచెం కష్టకాలం పోయిందిలే అనుకునే లోపు మళ్ళీ ఏమొచ్చిందంటే శ్రమ వచ్చిందట. తాళలేని శ్రమ అనని ఏమొచ్చిందండి? శ్రమ. ఇశ్రాయేలు ఎక్కడ కృంగిపోలా. ఈ శ్రమకు కూడా వాళ్ళు చేసిన పని ఏంటంటే యెహోవాకు మొర్ర పెట్టారండి. ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో మనం చేయవలసిన పని కూడా అదే. కష్టకాలమైనా మొరపెట్టాల్సిందే. మొరపెట్టుదుముగాక. కష్టకాలం పోయింది అనే లోపే శ్రమ. ఇశ్రాయేలు జీవితం ఇంతటితో ఆగిపోయిందా అండి? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. కష్టకాలంతో ఆగిపోతే బాగుండేదేమో, శ్రమతో ఆగిపోతే బాగుండేదేమో, కానీ ఇశ్రాయేలు జీవితాలు, బ్రతుకులు ఎలాగైపోయినాయో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథం 203వ పేజీ. దేశమును పాడు చేయుటకు వారి దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు ఏం చేశారంట? యెహోవాకు మొర్ర పెట్టిరి. చేతులుండి పైకి స్తోత్రం చెప్దామండి. ఇది 3వ ఇబ్బంది వాళ్ళకి జీవితం. ఒకటి, కష్టకాలం వచ్చింది, యెహోవాకు మొర్ర పెట్టారు. 2, తాళలేని శ్రమ వచ్చింది, యెహోవాకే మొరపెట్టారు. 3వదిగా మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చారట. అబ్బా, ఏ దశమ్మా? మామూలు దశ కాదు. మామూలు హీనమైతే పర్లా, మిక్కిలి హీన దశ.
సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా. ప్రియులరా, ఇశ్రాయేలుల జీవితంలో మూడవదిగా వాళ్ళు ఏ దశకు వచ్చారంటే మిక్కిలి హీన దశకు వచ్చేసారట. అబ్బా, ఎవరి మూలాన వచ్చారండి? మిథ్యానీయుల వలన. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా కష్టకాలం పోయిందిలే అనుకుంటే, తాళలేని శ్రమ పోయిందిలే అని అనుకుంటే, ఎవరో మూలాన, ఇంట్లో భర్త మూలానో, భార్య మూలానో, బిడ్డల మూలానో, ఆస్తి మూలానో, అనారోగ్య పరిస్థితుల మూలానో, గృహంలో చెలరేగుతున్న ఎవరో మూలాన మిక్కిలి హీన దశకు వచ్చేసేవా నీ జీవితంలో? బైబిల్లో చాలా దశలు ఉన్నాయండి. కీర్తన గ్రంథంలో చూడవలసిన పనులే. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. దీన దశ అయితే పర్లా. రెండవదిగా బైబిల్లో ఇంకో దశ ఉందో తెలుసా? దుర్దశలో ఆయన మనల్ని ఉద్ధరిస్తాడట. దీన దశ అయినా పర్లా, దుర్దశ అయినా పర్లేదు, కానీ ఇక్కడ రెండు కాదు, మిక్కిలి హీన దశలోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలు చేస్తున్న పనేంటో తెలుసా? ఇక ఈ జీవితం జీవించటం మా వల్ల కాదయ్యా. ఏం దేవుడు అంటూ ఉంటే ఒకటి కాదు, కష్టకాలం ఒక పక్కన, శ్రమ ఒక పక్కన, హీనదశ ఒక పక్కన, ఇంకేం దేవుడు, ఇంకేం భక్తి, ఇంకేం జీవితాలు, కుంగిపోలా, ఏమి చేయలా. వాళ్ళు ఏమొచ్చినా చేసిన పని ఒకటే, మిక్కిలి హీనదశకు వచ్చారట. అప్పుడు కూడా ఏం చేశారండి? యెహోవాకు మొర్ర పెట్టారు. అందరూ రండి, ఏం చేశారండి వాళ్ళు? అమ్మా, నా చేతులు జోడించి చెప్పే సంగతి ఒకటే. నీ జీవితంలో కూడా, జీవితం అన్న తర్వాత దిక్కులు ఎలాగ ఉన్నాయో, ఏ దిక్కు నుంచి ఏం వస్తుందో తెలియదు, ఏదైనా రాని ఒక్కటే నేర్చుకో, మొరపెట్టు. దయచేసి మొరపెట్టు దేవునికి. పోనీ ఈ మూడిటితో ఆగిపోయిందిలే ఇశ్రాయేల్ జీవితం అనుకుంటే, ఇంకా అయిపోలేదండి, ఇంకొకటి ఉంది. ఇశ్రాయేలీల నుంచే వచ్చాడు ఒక శ్రేష్ఠుడైన వ్యక్తి. ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? 118వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం ప్రియులరా. 118వ కీర్తన 5వ వచనము. ఇరుకునందుండి, అబ్బా ఏం చేస్తున్నాడండి ఈయన కూడా? ఈయన పేరు దావీదు ప్రియులరా. ఇశ్రాయేలీలే, శ్రేష్ఠుడైన వ్యక్తి. నేను ఇశ్రాయేల్ మీద చెప్తా ఈ మాట కూడా. 4వది, ఇశ్రాయేల్కి ఏమొచ్చిందో తెలుసా? ఇరుకొచ్చింది. అమ్మ అందరూ అంటే ఏమొచ్చిందండి? ఇప్పటికి ఎన్నైనా తల్లి? 4. ఒకసారి రిపీట్ చేయండి. 1 కష్టకాలం, 2 తాళలేని శ్రమ, 3 మిక్కిలి హీన దశ, 4 ఇరుకు. ఏదొచ్చినా ఇశ్రాయేల్ చేసిన ఒకే పని ఏంటి తల్లి? బిగ్గరగా చెప్పండి. యెహోవాకు మొరపెట్టిరి. తూర్పు దిక్కు నుండి కష్టకాలం, పడమట దిక్కు నుండి తాళలేని శ్రమ, ఉత్తర దిక్కు నుండి మిక్కిలి హీనదశ, దక్షిణ దిక్కు నుండి ఇరుకు. ఏ దిక్కు నుండి ఏదైనా రాని ఇరుకుల్లో బాగా పరిస్థితులు ఇబ్బంది అయిపోయిందయ్యా. కదలలేని పరిస్థితి, గాలి కూడా పీల్చుకోలేని శ్రమలు, ఇరుకైపోయింది. నేరో అయిపోయిన కుటుంబాలు, కాపరాలు అన్ని ఇరుకై కూర్చున్నాయి. అయినా సరే యెహోవాకు మొరపెట్టారట. వాక్యం వింటున్న మన జీవితంలో పరిస్థితి ఏదైనా రాని, నీ జీవితంలో కష్టకాలం ఎదురవని, తాళలేని శ్రమ ఎదురవని, మిక్కిలి హీనదశకు వచ్చావా? డోంట్ డిసప్పాయింట్ సోదరి, డోంట్ డిసప్పాయింట్ సోదరుడా. నిరాశపడద్దు. ఒక్కటే ఇరుకైనా రాని మనం చేసే పని ఒకటే, ప్రభు మేము కూడా నీకు మొర పెడతాం అని అన్నారండి. ఎవరికి మొర పెడతామండి? ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఇప్పుడున్న వాళ్ళందరికీ ఈమెయిల్స్ ఎక్కువ ఉన్నాయండి. ఏ మెయిల్స్ అండి? ఈమెయిల్. మీ ఫోన్ పని చేయాలంటే ఈమెయిల్ కావాలి. కానీ ఒక భక్తుడు అన్నాడు, ఈమెయిల్ కంటే నీ మెయిల్ చాలా గొప్పదంట. ఏ మెయిల్ అండి?
నీమెయిల్ అంటే మోకాళ్ళు అంచడమే, దాని పేరే మొరపెట్టడం. తల్లి, ఈ దినాల్లో ఇది చాలా తక్కువైపోయిందండి. అందుకే మనుషులు ఏ కాలంలోనే బతుకుతున్నారు తెలుసా? కష్టకాలంలోనే. మొరపెట్టడం కొదువైపోతున్న దినాల్లో శ్రమలు పోవడం వల్ల, ఇరుకులు పోవడం వల్ల, మిక్కిలి హీన దశలోంచి బయట ఎందుకు పట్టడం లేదు తెలుసా? మన జీవితంలో కొదువు ఒక్కటే, మొరపెట్టడం మన వల్ల కావటం లేదు ప్రియులారా. ఈ ఉపవాస కూడికల్లో ముగింపు దినాన పగటి వేళ మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఏదైనా రాని నేను కూడా మొరపెట్టుదును గాక. మొరపెట్టి తేలాలమ్మా. ఇంక వేరే దారి లేదు. ఇంక మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంక వేరే దిక్కు లేదు. ఆమెన్ చెప్పండి. ఇంక వేరే దిక్కు లేదు. ఇక దేవా, నీకే నేను మొర పెడతాను. ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? మొర పెట్టినప్పుడట ఇశ్రాయేలీలందరిని కూడా వారి ఆపదల నుండి విడిపించను. నాలుగవదిగా విశాల స్థలమందుండి వారికి ఉత్తరం ఇచ్చెను. ఈ ఉపవాస కూడికల ద్వారా దేవుడు నిన్ను కూడా విడిపించునుగాక. కష్టకాలాలు, శ్రమలు, దీనదశలు ఇందాక చెప్పాను కదండి. నేను ఇంతవరకు ఎక్కడ నేను ఆ వార్త వినలా. ఏంటో తెలుసా? 5 ఏళ్ల బిడ్డని తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోతే తండ్రి రాత్రికి గుండెల మీద బుడుకోబెట్టుకున్నాడు. అట్లాగే షాక్, బీపీ పెరిగిపోయింది. ఏంట నా ఫ్యామిలీ ఎలాగైపోయింది, ఏంటి నా భార్య ఎలాగ వెళ్ళిపోయింది, ఈ పిల్లోడు నా దగ్గర ఉన్నాడు, వీడి భవిష్యత్తు ఏంటి, వీడిని ఎలాగ నేను సాకేది. మనిషి ఆలోచనలోకి వెళ్ళిపోయాడండి. తట్టుకోలేకపోయింది, గుండె ప్రాణం పోయింది. అదే ఆలోచన బదులు ఆయన కానీ భక్తిపరుడై ఉన్నట్టయితే, మొర్ర పెట్టినట్టయితే 5 ఏళ్ల బాబుని ప్రార్థన కోసం ఆ అబ్బాయిని కూడా అలాగే చేతుల్లోకి తీసుకొని, ప్రభువా నేను దేనికి బెదిరిపోనయ్యా, ఎంత కష్టకాలం అయినా, ఎంత వీడలేని తాళలేని శ్రమ అయినా సరే, జీవితంలో ఎంత ఇరుకైనా సరే, హీనదశ అయినా సరే, ఇశ్రాయేలులాగా మొర పెడతాను ప్రభువా. ఆ బిడ్డ 2 రోజులు శవంతో గడిపేవాడు కాదేమో ప్రియులారా. ఇది నన్ను తొలి వరుసలో కూర్చున్న నిన్ను మొదలుకొని మలి వరుసలో కూర్చున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఏదైనా రాని ఏదైనా పోని మొర్రపెట్టే అనుభవంలోనికి మనం అందరం స్థిరపరచబడుదుముగాక. స్థిరపరచబడి తీరాలండి. ఇలాగ మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 3 కార్యాలు ఈ మధ్యాహ్నం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారు. 3 అండి, ఇంకేం చేయడా? ఆయన చేసే కార్యాలు వివరించాలంటే గణిత శాస్త్రంలో కూడా నెంబర్ లేదండి. అందుకే భక్తుడు అంటాడు, నా పట్ల నీ తలంపులు బహు విస్తారములు, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. అంటే దేర్ ఇస్ నో నెంబర్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. గణిత శాస్త్రంలో కూడా దేవుడు చేసే కార్యాలు లెక్క పెట్టడానికి నెంబర్ లేదు. అన్ని కార్యాలు చేయగలడు ఆయన. కానీ మధ్యాహ్నము మనం అన్ని వినలేం గనక 3 కార్యాలు మీ ముందు ఉంచుతానండి. ఆ 3 కార్యాలు కూడా ఒక్క యోబు గ్రంథంలో నుంచే మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ 3 కార్యాలు ఎప్పుడు జరుగుతాయో తెలుసా? జాగ్రత్తగా వినాలి. ఏం పెట్టాలి మనందరం? అమ్మ అందరూ చెప్పండి, ఏం పెట్టాలి? పిల్లలైనా మొరపెట్టాల్సిందే, పెద్దలైనా మొరపెట్టాల్సిందే, వృద్ధులైనా మొరపెట్టాల్సిందే. ప్రార్థన మొర తప్పితే దేవుడు కార్యం చేయడం అసాధ్యం. ఈ మొర పెట్టినప్పుడు దేవుడు చేసే కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేను 3 కార్యాలు ఈ మధ్యాహ్నం మీ ముందుంచి సెలవు తీసుకుందాం. దేవుని చిత్తమైతే రాత్రికి విస్తారంగా వాక్యాన్ని ఎక్కువగా వినటానికి ఇష్టపడదాం ప్రియులను. నేను హృదయపూర్వకంగా ఆశపడుతున్నాను, దేవుడు ఈ 3 అంతల కార్యములు మొదటిగా మన సంఘపక్షంగా చేయునుగాక, మన కుటుంబాలలో చేయునుగాక. అలాగే శ్రేష్టముగా దేవుని దాసురాలి పట్ల, వారి కుటుంబాల పట్ల దేవుడు ఈ 3 అంతల కార్యములు చేయునుగాక. ఎప్పుడండి? అది మాత్రం మీరు మిస్ అవ్వద్దు. ఎప్పుడండి? మొరే, అంతకు మించి ఆధారం లేదండి. ఆ మొర పెట్టినప్పుడు దేవుడు చేసే కార్యాలలో మొదటి కార్యము ఇప్పుడు తెరవండి. యోబు గ్రంథంలో నుంచి మాత్రమే ఆ 3 కార్యాలు మీ ముందు ఉంచుతాను ప్రియులరా. ఆ 3 కార్యాలకి నేను 3 ఉదాహరణలు చెప్తా.
ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క ఉదాహరణ మాత్రమే చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తారని ప్రభు పేరుని మనం చేస్తున్నాను. మొరపెట్టగలిగినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యమా లేదా ఏ కార్యము? యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామండి. అందరూ తెరవండి. యోబు గ్రంథం 37:5. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. అందరు నాతో చెప్పండి, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. చేసి తీరతాడండి. నాకు నమ్మకం ఉందండి అన్న వాళ్ళు చేతుల నుండి పైకి స్తోత్రం చెప్పండి. నమ్మకం ఉండి తీరాలి. నమ్ముట నీ వలనైతే సమస్తము. అమ్మ నాకు తెలిసినంత మట్టుకి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు దేన్నైనా దాటి వెళ్తాడేమో గాని మొర్రను మాత్రం దాటి వెళ్ళడు. చాలా మంది మొరబెట్టుంటారు, ఫ్యాన్లు వస్తే బాగుండు ప్రభు అని. ఆపేస్తారా అది? కనుక మన జీవితంలో దేవుడు చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం ప్రకారము గ్రహింపలేని గొప్ప కార్యము అనండి. ఏ కార్యం అండి? దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల కఠినుల గర్విష్ఠుల యొక్క దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడు చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే గ్రహింపలేని గొప్ప కార్యం. ప్రియులరా, ఇలాంటి కార్యాలు రుచి చూడలేక చాలా మంది వేదన పడుతున్నారండి. ఇదైనా నువ్వు నమ్మగలిగితే, ఇదైనా నువ్వు మొర్ర పెట్టగలిగితే, ఇదైనా దేవుని పాదాలు పట్టుకొనగలిగితే, ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, గ్రామ జీవితంలో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితాలు అన్నిటికి మించి ఆధ్యాత్మిక జీవితాల్లో ఆయన చేసే కార్యం ఏంటంటే గ్రహింపలేని గొప్ప కార్యం. ప్రియులరా, ఇది ఎలాగా ఉంటది? గ్రహింపలేని గొప్ప కార్యం అంటే ఎలాగా ఉంటది? 114వ కీర్తనలోనికి ఒకసారి రండి ప్రియులరా. 114వ కీర్తనలోనికి ఒకసారి వస్తే గ్రహింపలేని కార్యాన్ని ఎలా మనం గుర్తుపట్టగలం? గ్రహింపలేని కార్యం అంటే ఎలాగుండొచ్చు, ఎలాగుంటది? ఒక్కొక్క ఉదాహరణ, ఒక్కొక్క మాటకి నేను మీ ముందు ఉంచుతాను. 114వ కీర్తన 8వ వచనాన్ని చదువుతారా అమ్మా? ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఆమె నన్ను బిగ్గరగా. గ్రహింపలేని గొప్ప కార్యం అంటే ఎలాగుంటదంటే చెక్కుముకి రాతి బండను నీటి ఊటగా మారుస్తాడట. ఏ బండ అండి అన్నాడు? ఏ రాతి బండ? చెక్కుముకి రాతి బండను నీటి ఊటగా మారుస్తాడట. ఇది గ్రహింపలేని గొప్ప కార్యం. ఇందులో గ్రహింపలేని గొప్ప కార్యం ఎక్కడుందండి అని అంటారేమో. జాగ్రత్తగా వినండి ప్రియులను. చెక్కుముకి రాయి ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఫ్లింట్ అన్నారండి దాన్ని. చెక్కుముకి రాయి ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో ఇంకో రాయిని పట్టుకొని రెండు కలిపి కొడితే ఏమొస్తుంది చూసారా? మీకు కూడా అర్థమైపోయింది. చెక్కుముకి రాయిని ఈ చేత్తో ఒక రాయి, ఈ చేత్తో ఒక రాయి పట్టుకొని రెండు ఇలా ప్రెస్ చేస్తే వాటిలోంచి ఏమొస్తాయి? నిప్పురవ్వలు వస్తాయి. అంతవరకు నీకు నాకు తెలుసండి. దేవుడు ఒక్క మాట రాయించాడు అని అంటే బైబిల్లో చాలా లోతైన అర్థాలు ఉన్నాయి. అందుకే బైబిల్ అర్థాన్ని చేసుకోవడం చాలా కష్టం. ఈ బైబిల్ చరిత్రకి ఆధారం. ఆమె బిగ్గరగా. ఈ బైబిల్ సైన్స్కి ఆధారం. ఆమె బిగ్గరగా. ఈ బైబిల్ పురావస్తు శాస్త్రాలకి ఆధారం. ఆమె బిగ్గరగా. ఈ బైబిల్ ప్రవచనాలు భవిష్యత్తుకి ఆధారం. ఆమె బిగ్గరగా.
దేవుడట నీవు నేను మొరపెట్టినప్పుడు కష్టకాలమైన శ్రమ అయినా సరే, మిక్కిలి హీన దశ అయినా, ఇరుకైనా నువ్వు ఏమి చెయ్యాలి మొరపెట్టగలిగితే ఆయన చేసే పని ఏంటంటే గ్రహింపలేని గొప్ప కార్యం. ఆ గ్రహింపలేని కార్యం ఎలాగుంటుందంటే చెక్కుముక్కి రాయిని నీటి మూటగా మారుస్తాడట ప్రియులట. చెక్కుముక్కి రాయి పట్టుకుంటే నిప్రవలు వచ్చేదాకా వెళ్ళావు, కానీ దాన్ని పట్టుకోవాలంటేనే ట్రైనింగ్ కావాలి. ఈ భూమి మీద దేశాలందరి దగ్గర ఇప్పుడైతే మంచి మంచి ఆయుధాలు ఉన్నాయండి, కానీ చరిత్ర చెప్తుంది భూమి మీద ఉన్న దేశాల దగ్గర ఒక్క ఆయుధం కూడా లేని రోజుల్లో, అంటే కనిపెట్టలే ఇంకా. ఒక బాంబు లేదు, ఒక కత్తె లేదు, ఒక విల్లు లేదు, ఒక బాణం లేదు, ఏ మిషన్ గన్లు లేవు, బాంబులు లేవు. మరి ఎలాగా అంటే ఒక దేశం ఇంకో దేశం మీదకి యుద్ధానికి వెళ్తారంటే ఈ చెక్కుముక్కి రాళ్ళు పట్టుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అంట. ఈ చెక్కుముక్కి రాయిని కూడా పట్టుకోవాలంటే సంవత్సరం పైగా ట్రైనింగ్ తీసుకుంటారట. దీన్ని జాగ్రత్తగా పట్టుకుపోతే ఈ వేళ్ళు, ఈ మణికట్టు చేతులు అమాంతరం కట్టి పక్కన పడిపోతాయట. అంత పదును కలిగిన రాయి చెక్కుముక్కి రాయి అండి. ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళనే ఆ దేశం వాళ్ళు ముందలు పెడతారట, సైనికుల చేతుల్లో పెట్టి శత్రువుల మీద ఒక్కొక్క చెక్కుముక్కి రాయిని ఇలాగ ఇసురుతా ఉంటే ఆ చెక్కుముక్కి రాయి వెళ్ళిపోయి శత్రువుల కడుపులను చీల్చుకుంటూ వెళ్ళిపోద్దట, చచ్చిపోతారు శత్రువులందరూ. అంత పదును కలిగిన రాయి చెక్కుముక్కి రాయి అండి. ఇలా అయినట్ట దేవుడు ఏ ఓటగా మారుస్తాడట? నీటి ఓటగా మారుస్తాడండి. నన్ను మాట్లాడనివ్వండి. ఇశ్రాయేలుకి 4 వచ్చినట్టుగా కష్టకాలం అనే చెక్కుముక్కి రాయి, శ్రమ అనే చెక్కుముక్కి రాయి, మిక్కిలి హీనదశ అనే చెక్కుముక్కి రాయి, ఇరుకు అనే చెక్కుముక్కి రాయి చీల్చేయటానికి శత్రువు మన విసురుతున్నాడు. మిథ్యానీయుల ద్వారా విసురుతున్నాడు, నీ సొంత వాళ్ళ ద్వారా విసురుతున్నాడు. అవడంలా కష్టకాలానికి బతుకులు చీలిపోతున్నాయి, శ్రమకి కడుపులు చీలిపోతున్నాయి, మిక్కిలి హీనదశకి కాపరాలు చీలిపోతున్నాయి, ఇరుకుకి ఆధ్యాత్మికమైన జీవితాలు చీలిపోతున్నాయి, ప్రార్థనా జీవితాలు చీలిపోతున్నాయి, ఆరోగ్యాలు చీలిపోతున్నాయి, ప్రేమలు చీలిపోతున్నాయి, సమాధానాలు చీలిపోతున్నాయి, కుటుంబాలు చీలిపోతున్న పరిస్థితుల్లో మొరపెట్టి నిజమే, సాతానోడు ఇసిరిన మాట వాస్తవే చెక్కుముక్కి రాయి, కానీ నువ్వు పెట్టేవు చూసావా మొర, నువ్వు పెడుతున్నావు చూసావా మొర. ఆ మొర దేవుని సన్నిధికి చేరి ఆ విసరబడిన కష్టకాలం అనే శ్రమ అనే మిక్కిలి హీనదశ అనే ఇరుకనే చెక్కుముక్కి రాయి నీ దగ్గరికి రాగాలే దేవుడట దాన్ని నీటి బొట్టుగా మార్చి కింద పడేశాడట. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామమున అయిపోయింది. అందుకే మనిషి జీవితంలో ఎవరుండి తీరాలి తెలుసా? దేవుడుండి తీరాలి. ఆమేన్. కారణం ఏంటంటే చెక్కుముక్కి రాయికి చీల్చగలిగిన పదును కలిగిన ఇలాంటి రాయిని ఆపటం నా వల్ల కాదు ప్రియులరా, నీ వల్ల కానీ కాదు ప్రియులరా. ఇలాంటి రాళ్ల వంటి పరిస్థితులు నీటి ఓటలుగా మార్చబడాలంటే నీవు నేను చేయవలసిన పని ఒక్కటే, మొర పెట్టాలి. అమ్మ అందరూ ఏం పెట్టాలండి? సాతానుడు ఎప్పుడు మనకేం వేస్తాడంటే ఎరేస్తాడు. ఏం వేస్తాడు? ఎరేస్తాడు. ఆ ఎర నుండి తప్పించబడాలంటే మనకేం ఉండాలి? మొర ఉండాలి. అనండి. సాతానుడు వేసేది ఎర, మనం చేయాల్సింది మొర. ఆ మొరను చూసి దేవుడు చేసేది ఏంటంటే గ్రహింపలేని గొప్ప కార్యము. గ్రహింపలేని గొప్ప కార్యం. నేను ఒక చిన్న విషయం చెప్తాను, మీరు అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి ప్రియులను. నేను చూశాను, నేను ఆ సాక్ష్యాన్ని విన్నాను. బహుశా మీరు కూడా చూసుంటారు పేపర్లో, టీవీలో. ఒక 2-3 సంవత్సరాల క్రితం అండి, వైజాగ్ బీచ్లో సాయంత్రం 6 గంటలకి ఒక చక్కటి వివాహం కానీ చక్కగా చదువుకున్న, చూడటానికి చాలా బాగున్న ఒక యవ్వనస్తురాలు వచ్చి కూర్చుంది. మనందరం అనుకున్నట్టు అక్కడ వాళ్ళు అందరూ అనుకున్నారట ఈ అమ్మాయి బీచ్కి వచ్చిందంటే ఈ బీచ్ చందాలు చూడటానికి వచ్చి ఉంటుంది అనుకున్నారండి అందరూ. కానీ ఆ అమ్మాయికి తెలుసు 6 గంటలకు వచ్చి కూర్చుంది, అరగంట నుంచి తచ్చిట్లాడుతుంది. ఎందుకంటే 6 అంటే జనం బాగా ఫుల్గా ఉన్నారు, ఇంకో గంట ఆగితే జనం వెళ్ళిపోతారు కనుక పలచబడిద్ది, వెంటనే సముద్రంలో దూకి చచ్చిపోదామని వచ్చింది ఆ అమ్మాయి. ఎందుకంటే అంత సముద్రంలో దూకి చచ్చిపోవటానికి కారణం ఏంటి? అదుగో కష్టకాలం అనే చెక్కుముక్కి రాయి, తాళలేని శ్రమ అనే చెక్కుముక్కి రాయి అమ్మాయి మీదకి ఇసరబడింది.
మిక్కిలి హీనదశ అనే చెక్కుముక్కిరాయి, ఇరుకు అనే చెక్కుముక్కిరాయి ఆమె మీదకి ఇసరబడింది. కానీ యవ్వనస్తురాలు, ప్రార్థన జీవితం లేదు ఆ అమ్మాయికి, మొరపెట్టే అనుభవం లేదు ఆ అమ్మాయికి. అందుకే చచ్చిపోదామని వచ్చింది. కానీ జరిగిందేంటో తెలుసా? మూలిగే నక్క మీద ఏం పడిందంట? తాటికే పడ్డట్టుగా ఈ అమ్మాయే చచ్చిపోదామని వచ్చింది. ఆ వైజాగ్ బీచ్ లో ఫోటోగ్రాఫర్లు ఉంటారంట, ఇప్పుడు కూడా 10 మంది దాకా ఉంటారంట. వాళ్ళ పనే అదంట. వాళ్ళు లోకల్ వెళ్ళిపోయేసి ఆ ఫోటోలు తీయమంటారా, బాగా తీస్తాం, మీ ఫోన్లో కన్నా మా దగ్గర బాగా వస్తాయి, 10 నిమిషాల్లో మీకు ప్రింట్లు కూడా ఇచ్చేస్తాం అని ఫోటోగ్రాఫర్లు ఉంటారట బీచ్ లో. ఆ ఫోటోగ్రాఫర్ల 10 మంది కళ్ళు ఈ అమ్మాయి మీద పడ్డాయండి. అసలుకే జీవితంలాగైపోయింది. ఎందుకు వచ్చింది ఆ స్థితికి అంటే లోకానుసారంగా ఉన్న పరిస్థితులే. భక్తి లేకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకే నా చేతులు జోడించి మనం చేస్తున్నాను, డోంట్ మిస్అండర్స్టాండ్, దయచేసి అపార్థం చేసుకోవద్దు. ప్రత్యేకించి యవ్వన కుమార్తెలు, యవ్వన బిడ్డలు, అనుభవం లేకపోతే సాతాను ఎర్రలోకి వెళ్ళిపోతావు నువ్వు. ఈ అమ్మాయి కూడా భక్తి లేదు, మొర పెట్టడం లేదు, ఉపాసకుడికి లేవు, మందిరానికి రావడం లేదు, దేవుని సేవకుల దగ్గర భక్తి జీవితం అంతకన్నా లేదు. కష్టకాలం అన్నీ వచ్చేసాయి, మొర పెట్టడం చేతకాలం, ఇరుక్కుపోయింది. ఇక ఏంటనంటే లోకానుసారంగా ఉన్నదే ప్రేమ అనే మత్తులో పడిపోయిందండి. వాడు ఆ మాట ఈ మాట చెప్పి వాడు చేయాల్సిన పని చేశాడు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది. ఆ వైజాగ్లోనే బాగా పేరు మోసిన కుటుంబంలో ఉన్న పుట్టిన బిడ్డ. తండ్రికి చెప్పుకోలేక, తల్లికి చెప్పుకోలేక, అన్నయ్యకి చెప్పుకోలేక వాడిని నిలదీసింది వెళ్ళి, ఏంటి నా భవిష్యత్తు, నా బతుకేంటి? 3rd month 4 month క్యారియింగ్, ఇప్పుడు నేను 4వ నెల గర్భిణి. ఏంటి అని అంటే చెక్కుముక్కి రాయి లాంటి మాటలు విసిరాడండి. నేనేనా, నేను ఇంకెంతమందితో వెళ్ళావో? కడుపు చీల్చేసిన చెక్కుముక్కి రాయిలాగా వాడి మాటలతో ఈ అమ్మాయి హృదయం చీలిపోయిందండి. నేను ఎందుకు బతకాలి, నేను ఇలాంటిది, నా బ్రతికిలాగా అయిపోయిందంటే ఈ ఊర్లో గొప్ప విలువ ఉన్న మా అమ్మ నాన్న తలెత్తుకుని తిరగలరా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే? నా అన్న బయటికి రాగలడా, అంత పరపతి కలిగిన వాడు? అసలు నేనే చచ్చిపోతే పోలా, దేవుడు లేకపోతే ఎలాగుంటుంది? అందుకే మరొకసారి చెప్తున్నా, దేవుడు ఉండి తీరాలి ప్రతి జీవితంలో. ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో రక్షణ పొందకుండా, మారు మనసు లేకుండా, బాప్టిజం పొందకుండా ఎవరైనా ఉంటే, సాతానుడేసే ఎర్రకి నువ్వు పడిపోకుండా ఉండాలంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవంలోకి రావాలంటే రా, దేవుని చేతుల్లోకి రా. దేవుడు ఉండి తీరాలి నీ జీవితంలో. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారు. ఈ అమ్మాయి కూడా కట్టు లేదు. ఇక వాడికి నాకు సంబంధం లేదు అని అంటే బతకలేక చచ్చిపోదామని వచ్చింది. ఈలోపు ఈ అమ్మాయి మీద ఆ ఫోటోగ్రాఫర్ల కళ్ళన్నీ పడ్డాయండి. ఒకడు వచ్చి అంటాడు, ఏమ్మా ఏంటి లవ్ ఫెయిల్యూరా, నీలాగా సింగిల్గా వస్తే అదేలే. వాడు ఎవడో చెప్పు, ఈ ఏరియా డిఎస్పీ నా ఫ్రెండ్, 10 నిమిషాలు లోపలేపిస్తాను, ఈ 10 నిమిషాల్లో మా ఇంట్లో ఉందా? ఇంకొకడు వచ్చాడు, ఈ ఏరియా సిఐ నా సొంత తమ్ముడే, ఏంటి లవ్ ఫెయిర్, ఇలా వాడి పేరేంటే వివరాలు చెప్పు, సెకండ్స్ లో లోపలేపిస్తా, ఈ లోపల మా ఇంట్లో కూర్చుందా? 10 మంది మాయ మాటలు చెప్పి ఇల్లు అని ఒక రూమ్లోకి తీసుకెళ్లి పెట్టేశారు. 10 రోజుల దాకా ఆ అమ్మాయిని ఆ 10 మంది అత్యంత దారుణంగా మానభంగం చేస్తే 11వ రోజు అదే వైజాగ్ బీచ్ లో శవమై తేలిందండి. ఆ అమ్మాయి శవమై తేలింది. చెక్కుముకి రాళ్ళకి తట్టుకోలేక చీలిపోతున్న బ్రతుకులు, చీలిపోతున్న కాపురు, చీలిపోతున్న ప్రార్థన జీవితాలు. అందుకే జీవితాంతం వరకు కూడా చేయవలసిన పని ఒకటే, ఈ రోజు మొరపెట్టడమే, రేపు మొరపెట్టడమే, ఎల్లుండు మొరపెట్టడమే, నా బ్రతుకు చివరి రోజు వరకు మొరపెట్టుదునుగాక. అప్పుడు దేవుడు ఏ కార్యం చేస్తాడంటే గ్రహింపలేని గొప్ప కార్యం చేస్తాడండి. ఎవరికి తెలియదు. అరే చెక్కుముక్కిరా ఎలాగ నీటి బొట్టుగా మార్చబడింది, అది దేవునికే సాధ్యం. ఆమేనండి బిగ్గరగా. రెండవదిగా మొరపెట్టినప్పుడు ఆయన చేసే కార్యం ఎలాగుంటుందంటే, ఒకటి గ్రహింపలేని గొప్ప కార్యము, అదిగో చెక్కుముక్కి రాయిని నీటి ఊటగా మార్చేస్తాడు దేవుడు. ఆయన రెండవ కార్యం ఎలాగుంటుందంటే, యోబు గ్రంథంలోనే 5వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి ప్రియులారా. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములో బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా?
ఆయన పరిశోధింపజాలని పరిశోధింపజాలని మహాకార్యములో. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి ఇంకోసారి. రెండవదిగా ఆయన చేసే కార్యం ఏంటంటే పరిశోధింపజాలని మహాకార్యం. అమ్మ అనండి, ఏ కార్యం? ఒకటి, గ్రహింపలేని గొప్ప కార్యం అనండి. ఒకటి. రెండు, పరిశోధింపజాలని మహాకార్యం అనండి. పరిశోధింపజాలని మహాకార్యాన్ని చేస్తాడు ఆయన. ఇది ఎలాగ ఉంటుంది? ఇది ఎలాగ ఉంటుంది? నేను 3 కార్యాలకి 3 ఉదాహరణలు మాత్రం చెప్తాను. పరిశోధింపజాల అంటే ఇక పరిశోధించడానికి కూడా ఊహకు అందట్లా, సైంటిస్టులకు కూడా అందదు ఇది. ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కుతున్నారండి, ఏం జరుగుతుందో? సముద్రం ఎన్ని అడుగులు లోతుందో, ఎన్ని వందల మైళ్ళు ఉందో, చివరి దాకా వెళ్ళిపోతున్నారు. కానీ ఏళ్ళకు కూడా అందరినీ పరిశోధింపజాలని మహాకార్యం ఎప్పుడు జరిగిద్దో తెలుసా? మనమే శిఖరాలు ఎక్కాల్సిన పని లేదు, సముద్రం లోతుకి డబ్బాలు పెట్టుకుని వెళ్ళాల్సిన పని లేదు. మందిరంలోకి వచ్చి మొర పెడితే చాలు, కొట్టు చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుతుంది కదా. అప్పుడు ఆయన చేసే పరిశోధింపజాలని మహాకార్యం ఎలా ఉంటుందంటే 133వ కీర్తనలోనికి ఒకసారి రండి ప్రియులరా. పరిశోధించజాలని మహాకార్యం ఎలాగుంటుందంటే 133వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదువుతారా? సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఇదేం మహాకార్యం అండి అనుకుంటున్నారేమో. చెక్కుముక్కి రాయిని నీటి ఓటగా మార్చడం ఎంత గొప్ప కార్యమో. ఇప్పుడు ఇక్కడ 2 కొండలు కనపడ్డాయి. మొదటి కొండ సియోను కొండ, రెండో కొండ హెర్మోను కొండ. అమ్మ మాట్లాడండి, ఏ కొండ? ఒకటి ఏ కొండ? రెండో కొండ. ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే హెర్మోను కొండ మీద ఉన్న మంచునంట సియోను కొండ మీదకి తీసుకొచ్చాడు. ఇది మహాకార్యం, పరిశోధింపజాలని మహాకార్యం. ఎలా సాధ్యం అండి? ఇది ఎలా మహాకార్యం అవుతుంది? ఆ కొండ మీద ఉన్న మంచుని ఈ కొండ మీదకి తీసుకొస్తే మహాకార్యం అంటారు ఏంటండి అనుకుంటారా? వినండి అట్టయితే. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అండి, వినండి, ఈ సియోను కొండకి హెర్మోను కొండకి మధ్య బస్సులో ఇటు ఒకసారి వెళ్ళాను, ఇటు ఒకసారి వచ్చాను. ఎందుకంటే వెళ్ళి రావాలి కదా. 2 సార్లు తిరిగాను అటు ఇటు బస్సులో. 2 సార్లు తిరిగినప్పుడు నాకు ఒక విషయం కనపడింది స్పష్టంగా. ఏంటో తెలుసా? హెర్మోను కొండకి సియోను కొండకి మధ్య దూరం 407 కిలోమీటర్లు వచ్చిందండి. ఎన్ని కిలోమీటర్లు తల్లి? 407 కిలోమీటర్లు. నాకు డేవిడ్ లైవ్ లొకేషన్ పెట్టాడు నేను ఇక్కడికి రావడానికి, కరెంట్ లొకేషన్. నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు నేను ఇక్కడికి రావడానికి ఆ ఎన్ని కిలోమీటర్లు అని చూస్తే 82 కిలోమీటర్ల పైన వచ్చింది. ఇప్పుడు హెర్మోను కొండ నుంచి సియోను కొండకి ఎంత దూరం అంటే 407 కిలోమీటర్లు. బాగా ఆలోచన చేయండి. ఈ చర్చి దగ్గర నుంచి మీ ఇల్లు పక్కన ఉందేమో, మీ ఇంటికి మంచును మోసుకొని వెళ్ళగలవా? పోనీ మీ ఇల్లు ఎక్కడుందో, 2వ వీధిలో ఉందో, పక్కన ఉందో, లేకపోతే ఎక్కడుందో, ఇక్కడే ఉన్నావు, పోనీ 10 కిలోమీటర్ల అవతల ఉన్నావు, పోనీ 20 కిలోమీటర్ల అవతల ఉన్నావు, ఇంటి పక్కనే ఉండొచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే మీ ఇంటి దగ్గర నుంచి మంచు పట్టుకొని చర్చికి రాగలవా? ఎందుకని? ఏమ్మా, ఎన్ని కిలోమీటర్లకి? పక్కనున్నా కూడా చేతిలో మంచు ఉండదండి. కానీ బైబిల్ చెప్తుంది 407 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెర్మోను కొండ మీద ఉన్న మంచునంట కరిగిపోనివ్వకుండా, ఆవిరైపోకుండా అలాగే తీసుకొచ్చి ఏ కొండ మీద పెట్టాడు తెలుసా? సియోను కొండ మీద పెట్టాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఇదే పరిశోధింపజాలని మహాకార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ కార్యం అండి ఇది?
ఆ మొరపెట్టినప్పుడు దేవుడు చేసే కార్యం ఏంటంటే పరిశోధింపజాలని మహాకార్యం చేస్తాడండి. ఆ పరిశోధింపజాలని మహాకార్యమే ఎంత దూరమైనా సరే 407 కిలోమీటర్లైన మంచు ఆవిరైపోకుండా, మంచు కరిగిపోకుండా సియోను కొండ మీదకి దేవుడు తీసుకొచ్చాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇది నువ్వు పెట్టే మొరకు కూడా అమ్మ నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ కృపావరం ఆగిపోయిందో, ఏ తలాంత ఆగిపోయిందో, ఏ మారు మనసుకు తగిన ఫలము ఆగిపోయిందో, భౌతికంగా కూడా నీ బిడ్డకో, నీకే, నీ శ్రీవారికో, నీ శ్రీమతికో ఏ సంబంధం రావాల్సి వచ్చిందో, నీ పిల్లలకి ఏ ఉద్యోగం రావాల్సి వచ్చిందో, నీ పిల్లలకి అన్ని ఆగిపోయినాయేమో, ఎక్కడో ఆగిపోయినాయేమో, వాటిని కదిలించటం నీ వల్ల కావడంలో మధ్యలోనే ఎవరు నెత్తుకుని వెళ్ళిపోతారేమో, మధ్యలోనే కరిగిపోద్దేమో, మధ్యలోనే ఆవిరైపోద్దేమో, ఆశలన్నీ అడుగంటిపోతాయి అనుకుంటున్నావేమో. కానీ దేవునికి మొరపెట్టి చూడు, ఎంత దూరమైనా నీది నీకే వచ్చునుగాక. నీ ఆశీర్వాదం నీకే వచ్చినట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఏం పెట్టాలండి? మనం బిగ్గరగా చెప్పాలి. ఏం పెట్టాలండి? నేను ముఖస్తుతి చేయటం లేదు కానీ అమ్మ వినండి, దేవుని దాసులుగా మంచి పరిచర్య ఇలాగ జీవన్ బాబు అయ్యగారు లాగా చేసి 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 నేను అడిగాను, ఇక్కడికి వచ్చిన తర్వాత తమ్ముడిని అడిగాను, జీవన్ బాబు గారు ఇక్కడికి పరిచర్యకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యానంటే ఒక చిన్న అబ్బాయిని చూపించి, ఆ అబ్బాయి వయసులో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుందండి, జీవన్ బాబు గారు అప్పటి నుంచి వచ్చారండి అంటే దగ్గరగా 18-19 సంవత్సరాలు ఉండొచ్చండి. 20 సంవత్సరాలు దేవుని సేవకులుగా ఆ ఊర్లు, ఈ గ్రామాలు, ఈ పట్టణాలు వెళ్ళి చూస్తూ ఉంటామండి. జరిగింది ఏంటో తెలుసా? ఇంత పరిచర్య చేస్తున్న అనేక మంది సేవకులు ఇలాగ దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవలన్నీ కూడా మూతవేయబడ్డాయి చాలా ప్రాంతాల్లో. పాస్టమ్ గారు చాలా మంది డిప్రెషన్కి లోనైపోయి, వారి పిల్లలు మా నాన్న లాంటి ఆత్మాభిషేకం మా మీద లేదులే, మాకంత జ్ఞానం లేదులేని సంఘాలు విడిచిపెట్టి లోకానుసారంగా ఏవేవో ఫ్యాక్టరీల్లో ఏదో ఒక సంస్థల్లో ఉద్యోగాలకి జాయిన్ అయిపోయి దేవుని పరిచర్యను విడిచిపెట్టేసి అంత ఘనమైన పరిచర్యలో ఈ రోజున కనపడని ప్రాంతాలు చాలా ఉన్నాయి. కానీ దేవునికే మహిమ కలుగునుగాక. ఒక్కసారి బిగ్గరగా చప్పలు కొట్టండి, ఒక్కసారి బిగ్గరగా చప్పలు కొట్టండి, ఒక్కసారి బిగ్గరగా చప్పలు కొట్టండి. ఆ పెట్టిన మొర వృధాగా పోనివ్వకుండా దేవుని దీన దాసురాల్ని, వారి పెద్ద కుమారుల్ని, చిన్న కుమారులు కూడా ట్రైనింగ్ చేయడానికి దేవుడు ఆ ఆత్మాభిషేకము జీవన్ బాబు గారి మీద దేవుడు నిలిపిన ఆ అభిషేకాన్ని ప్రియులరా ఏలియా మీద నుండి ఎలీషా మీదకి దేవుడు పంపించినట్టుగా ఈ కుటుంబం మీదకి ఆపివేయకుండా పంపించబడిన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. నీ జీవితంలో కూడా ఆగిపోయినవన్నీ పొందుకుందువు గాక. పరిశోధింపజాలని మహాకార్యాలు ప్రియులను. మూడవది చెప్పి నేను ప్రార్థన చేసేనండి. మూడవ కార్యం ఎలాగా ఉంటుంది దానికి ఒక్క ఉదాహరణ చెప్పి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నీ జీవితంలో, నా జీవితంలో మరొక్కటే ప్రాముఖ్యం ప్రియులరా, దాన్ని మర్చిపోవద్దు. ఇవన్నీ జరగాలంటే ఏం పెట్టాలి తల్లి? మనందరం మొర్రే, అంతే, దానికి మించి ఏ ఆధారం లేదు. ఆ మొర పెట్టడం మూలన ఇప్పటికి ఎన్ని కార్యాలు విన్నా? 1 గ్రహింపలేని గొప్ప కార్యం, 2 పరిశోధింపజాలని మహాకార్యం, 3వ కార్యం ఎలాగుంటుందంటే అదే యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతారా? అదే యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, అమ్మా, ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్న అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. 3వ కార్యం ఏంటంటే ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యం అనండి. ఏ కార్యం అండి? కొంచెం 4 మడతాయండి అమ్మా. ఏ కార్యం? ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యము. యోబు గ్రంథము 9:10. 1 గ్రహింపలేని గొప్ప కార్యం, 2 పరిశోధింపజాలని మహాకార్యం, 3 ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యం. ఎవడు అనంటే ఈవెన్ సాతానుడికి కూడా తెలియదు. ఆమేన్. మీకు సంగతి తెలుసా అండి? నీ జీవితంలోకి, నా జీవితంలోనికి ఏమి రావాలి ముందు ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఎవరికమ్మా? దేవుడికా? ఇచ్చేదే దేవుడైతే ఆయనకి తెలుసుకునేది ఏముందండి?
ఇచ్చేదే ఆయన. కష్టమైన, సుఖమైన, కన్నీరైన, దుఃఖమైన, ఏడుపైన, సంతోషమైన, డబ్బైన, శాపమైన, అనారోగ్యమైన, ఆరోగ్యమైన, బిడ్డలైనా, పొలాలైనా ఏదన్నా ఇచ్చేది ఆయనే. కానీ నీకు ఇవ్వబోతున్నట్టు ముందు ఎవరికి తెలిసిద్దో తెలుసా? సాతానోడికే తెలిసిద్ది. తర్వాతే నీకైనా, తర్వాతే సేవకుడికైనా, తర్వాత ఎవరికైనా. ఎలాగంటే అని అంటారా, యోబు జీవితమే మనకు ఆధారం ప్రియులను. దేవుని దూతలందరూ పరలోకానికి వెళ్ళే రోజు వచ్చిందంట. వాళ్ళతో పాటు ఈడు కూడా వెళ్ళాడు. ఎవరు? పడిపోయిన తోతే కదా. సాతానుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అక్కడ చాలా చక్కటి మాట ఉంటుందండి. దేవుడట సాతానుడిని అడిగాడట, ఎవరా బాబు, ఎక్కడి నుంచి వచ్చావంటే వీడు అన్నాడు, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. దేవుడికి అబ్బా ఎంత చక్కటి మాట అండి, నాకు చాలా ఇష్టం ఆ మాట. ఏంటో తెలుసా? ఈ దేవుడు అన్నాడు, భూలోకంలోంచి వచ్చావా? అట్టయితే భూమి మీద యోబు అనే భక్తిపరుడు ఉన్నాడు తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నాకు అనిపించింది, భూమి మీద అంతమంది భక్తి పరులు ఉన్నా దేవుడికి ఫస్ట్ ఎవరికి జ్ఞాపకం వచ్చారండి? యోబే. మనము కూడా మొట్టమొదటిగా నీ కుటుంబమే దేవుడి జ్ఞాపకములో ఉండునుగాక, నీ పిల్లలే దేవుని జ్ఞాపకాల్లో ఉందురుగాక, మన పరిచర్య దేవుని జ్ఞాపకంలో ఉందురుగాక. దేవుని జ్ఞాపకాల్లోకి రావాలండి. అప్పుడు సాతానుడు అన్నాడు, నువ్వు 3 అంచెలు కంచేసావుగా బ్రవ్వా, 3 అంచెలు కంచేస్తే ఆయనే కాదు ఎవరైనా బాగానే ఉంటారులే. అప్పుడు అన్నాడు దేవుడు, అట్లయితే నేనేసిన కంచె తీసేస్తాను, ప్రాణం తప్పించి ఏమన్నా చేయిపోరా, కానీ భయభక్తులు మాత్రం విడవడు. ఈ సంగతి యోబుకు తెలిసిందా అండి? తెలియలా. షాక్ అయిపోతున్నాడు. ఒక్కొక్క రోజు పిల్లలు చచ్చిపోతుంది, ఒకే రోజు అన్ని పోతుంటే. కానీ సాతానుడికి మొదటగా తెలిసింది. అందుకే నీ జీవితంలో ఏవి రావాలన్నా కూడా, ఏవి పోవాలన్నా, దేవుడిచ్చేది దేవుడు తీసేసేది మొట్టమొదటి ఎవరికి తెలుస్తుంది? సాతానుడికి తెలుస్తుంది. కానీ ఇక్కడ అంటాడు దేవుడు, ఈవెన్ వాడికి కూడా తెలియదు నేను చెయ్యబోయే మహత్తైన కార్యం. ఎందుకో తెలుసా? నువ్వు అంతగా మొరపెట్టావు. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతానుడు కూడా ఇక వెళ్ళిపోయాడు. ఇక వాడు వినటానికి, వాడు ఉండటానికి యోగ్యతగా, నీ మొర అంత బలంగా ఉంది గనక సాతానుడికి కూడా తెలియదు, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యాలు నీ జీవితంలో నేను చేస్తాను అంటున్నాడు. ఇలాంటి కార్యములో ఈ పరిచర్యలో దేవుడు చేయునుగాక. దీనదాసరాలు వారి పిల్లల జీవితాల్లో దేవుడు చేయునుగాక. చేరి వచ్చిన మనందరి జీవితాల్లో కూడా దేవుడు చేసి తీరతాడండి. ఎప్పుడండి? ఎప్పుడు మొర పెట్టాలండి. మొరపెట్టి తీరాలి. ఎవ్వడు నువ్వు తెలుసుకోలేని మహత్తైన కార్యాలు నా వ్యక్తిగత జీవితంలో కూడా అండి. గతంలో వచ్చినప్పుడు మరి నేను సాక్ష్యం చెప్పుంటాను. నా జీవితంలో ఇవన్నీ నేను అనుభవించి చెప్తున్నా. ఎక్కువగా నాకు నేర్పే సంగతులన్నీ నా అనుభవంలో ఉంటేనే వాటిని నేను ఎల్లడిపరుస్తానికి ఇష్టపడతానండి. ఎక్కువ దేవుడిచ్చే నాకు ఇచ్చే సందేశాలు నేను అలాగే సిద్ధపడతాను. ప్రభువా, ఇది నా జీవితంలో లేనప్పుడు నేను ఎలా చెప్పగలను? నేను అనుభవించినప్పుడు దీని గురించి ఎలా ప్రకటన చేయగలను? హైదరాబాద్ చూడకుండా హైదరాబాద్ చార్మినార్ బాగుంటుంది, సాగర్ బాగుంటుందంట, ట్యాంక్ బండ్ బాగుంటుందంట అన్నాను అనుకోండి. ఎవరన్నా లేచి, ఇంతకు నువ్వు హైదరాబాద్ వెళ్ళావు పాస్టర్ గారు అని అడిగాడు అనుకో, నేను ఎప్పుడు వెళ్ళలేదయ్యా అని అంటే నేను చెప్పేదానికి ఏమన్నా విలువ ఉందా? కష్టకాలన్నీ రుచి చూశానండి. పాస్టమ్మ గారికి బాగా తెలుసు, జీవన్ బాబు గారికి బాగా తెలుసు. జీవన్ బాబు గారు అయితే నా మీద ఎంతో ప్రేమ గనక నన్నేది అడిగేవాడు కాదు ఆయన. కానీ పాస్టమ్మ గారికి, మా పాస్టమ్మ గారికి ఉన్న ఆ అవినావ భావ, ఆత్మీయమైన సంబంధాన్ని బట్టి, అమ్మ పాస్టమ్ గారు ఇంత కష్టకాలం వచ్చిందంట కదా మీ జీవితంలో, ఇంత శ్రమ వచ్చింది గట మీ జీవితంలో, వాళ్ళు అడిగితే జీవన్ బాబు గారికి తెలుసు అన్నారట. ఎందుకు అడిగావు? అలాగా అడగకూడదు. అదేంటి పాస్టమ్ గారు ఇదే కదా ఆదరణ. మా కష్టకాలాలు కూడా ఏంటో, మా శ్రమలు, తాళలేని శ్రమలు ఎన్నో, మిక్కిలి హీనదశ పరిస్థితులు కూడా అనుభవించిన శ్రమ, అనుభవించిన పరిచర్య, అనుభవించిన కుటుంబం అండి. విశాలతలు కూడా పోగొట్టుకొని ఇరుకులు అనుభవించిన పరిస్థితులే. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో మార్లు పక్కకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం మేము కూడా. కానీ దేవుడు వెళ్ళనివ్వలేదండి. ఇశ్రాయేలీయుల వల్లే
మొరపెట్టు 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 మొరపెట్టు. ఇది నా వ్యక్తిగత జీవితంలో, సంఘ పరిచర్యలో, వ్యక్తిగత కుటుంబ జీవితంలో, బిడ్డల జీవితాల్లో దేవుడు గ్రహింపలేని గొప్ప కార్యాలు చేశాడు మా జీవితంలో. మహాకార్యాలు, మహత్తైన కార్యాలు రుచి చూస్తూ ఏదైతే తింటున్నామో ఆ రుచి చెప్పడానికే ఊరూరా దేవుడు తిప్పుతున్నాడు అండి. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. నువ్వు నమ్మితే నీ జీవితంలో కూడా దేవుడు, అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా అని అంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడండి. ఎవ్వడునూ తెలుసుకోనేలి మహత్తైన కార్యాలను జీవితంలో జరిగిస్తాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పి ప్రార్థన చేసేస్తాను. యెషయా గ్రంథములోనికి వస్తారండి. యెషయా గ్రంథంలోనికి వస్తే దీనికి సంబంధించిన ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదామండి. 14-15 వచనాలు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. హక్కులు పెట్టబడి పద్దును గల కొరతదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు యాకోబుని ఏమని పిలుస్తున్నాడంటే పురుగు వంటి యాకోబు. అమ్మ అందరనండి, యాకోబు ఎవరు? మాట్లాడండి, ఎవరండి? మనం కూడా ప్రార్థన చేస్తుంటాం అప్పుడప్పుడు కదా. ఇప్పటికి చేస్తున్నవారు లేకపోలేదు. ప్రభువా నేను ఒక పురుగును ప్రభువా, మా అమ్మకు పురుగు ప్రభువా, మా నాన్న ఒక పురుగు ప్రభువా, ఇంటిల్లిపాది మేము ఎవరమండి? ఈ ప్రార్థన తప్పా ఒప్పా? తప్పేం కాదు, ఒప్పైన ప్రార్థన. ఎందుకంటే దావీదు అంతటి వాడే ఏమన్నాడు తెలుసా? నేను నరుడను కాను పురుగునని ప్రార్థన చేసాడండి దావీదు అంతటి వాడే. కనుక యాకోబుని దేవుడు ఏమంటున్నాడు అండి? పురుగు వంటి యాకోబు, ఇప్పుడు నేను పురుగులాగా చేయట్లా, నువ్వు కక్కులు పెట్టబడును కలిగిన కొత్తదైన నురిపిడి మ్రానుగా ఒక మిషన్ గా చేస్తానంటున్నాడండి. ఎలా సాధ్యం? ఇదే ఎవడనూ తెలుసుకున్న మహత్తైన కార్యం అంటే. పురుగులో 2 లక్షణాలు ఉంటాయి. పురుగు ఆగి ఆగి నడుస్తుంది, 2 దాక్కొని నడుస్తుంది. ఎవరొచ్చి నలిపేస్తారు, ఎవరొచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతారు. మన జీవితాల్లో కూడా పురుగు లాంటి జీవితాలేనా? ఆగి ఆగి దాక్కొని ఒక నెల దేవునితో నడిస్తే ఇంకో నెల దేవునితో సరిగ్గా నడవలేని పరిస్థితి. ఒక వారం దేవునితో ప్రార్థన చేస్తే 2వ వారం దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు. ఒక పాప సమస్య తీరిందనుకుంటే 2వ పాప సమస్య మొదలయ్యే పరిస్థితి. కానీ పురుగు లాంటి మన బ్రతుకులట కక్కులు పెట్టబడి పదును కలిగిన కొత్తదైన నురిపిడి మ్రానుగా మారుస్తాడు. ఈ మిషన్ ఎలాంటి మిషన్ అంటే, వినండి, కొండలకి సొరంగం వేసే మిషన్ ఈ మిషన్. అమ్మానండి, ఏ మిషన్ అంటే? ఈ మిషన్ కొండలకి సొరంగం వేస్తారు. నేను ఒట్టి మాటలు చెప్పుడు, ఆ కిందే ఉంటది 15వ వచనము. కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నియమించున్నాను, నువ్వు పర్వతములను నూర్చుదువు. పర్వతాలంటే కొండలే అనండి, పర్వతాలంటే కొండలే. కనుక ఈ మిషన్ ని కొండ దగ్గర పెట్టి ఈ టేపు నుంచి ఆ టేపుకు సొరంగం వేయాలంటే ఈ కొండకి మార్కింగ్ గీసి ఈ మిషన్ అలా పెట్టేస్తే ఇది తొలుచుకుంటా అవతలకి వెళ్ళిపోయి 2 గంటల 2 రోజులు అయిపోయినా ఆగది. ఇది ఒక్కసారి ఆన్ చేస్తే ఆమె. కానీ పురుగు ఆగటం వెళ్ళటం. మన జీవితంలో కూడా, ప్రార్థన జీవితం కూడా సరిగా లేదు కదా. ఆర్థిక పరిస్థితులు కూడా సరిగా లేవు కదా. ఆధ్యాత్మిక జీవితం కూడా ఆగటం, కుంటుపడటం, పరిగెత్తవేనా? అయితే దేవుడు ఎవడనూ తెలుసుకోని మహత్తైన కార్యం ఏంటో తెలుసా? ఇక ఆపేది ఏదీ లేదు మనల్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆగకుండా సాగిపో అని ఎర్ర సముద్రం ఎదుట మోషేతో చెప్పినట్టుగా ఆగిపోని భక్తిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ధారాళమైన ఆ సారేపతి విధవరాల్ని దేవుడు ఎలాగా ఆగిపోని నూనె ధార. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మన జీవితంలో కూడా దేవుడు ఇలాంటి పురుగు లాంటి బ్రతుకుల్ని ఆ మహత్తైన కార్యాలతో, ఎవడనో తెలుసుకోని కార్యాలతో దేవుడు ఒక మిషన్లుగా దేవుడు మనల్ని మార్చాలి. ప్రార్థన జీవితాలుగా, ఏది కొదువులేని జీవితాలుగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఎప్పుడండి ఇవన్నీ? ఆమెనన్నంత ఈజీ కాదు. నువ్వు ఎన్నిసార్లు ఆమెనన్నా కూడా జరిగిద్దండి?
మరి జరగనప్పుడు మాకెందుకండి భక్తి, మేము పోతాం బైబిల్ తీసుకొని అంటారా? ఆమెను ఎప్పుడు అనాలంటే మొరపెట్టి అనాలి. అనండి, ఏం పెట్టాలండి? మొరపెట్టి. మొరపెట్టినప్పుడు దేవునితో ఈ మూడంతల కార్యాలే కాదు, ఇంకా కార్యాలు ఉన్నాయండి. ఎంత కార్యాలు చేసి దేవుడు ఏమంటాడో తెలుసా? ఒక మాట చదవండి, ప్రార్థన చేసేస్తాను. అదే యోబు గ్రంథములోనికి ఒకసారి రండి. అదే యోబు గ్రంథం 26:14 వచ్చినాం. 26:14. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఏవి? ఇప్పుడున్న 3 గ్రహింపలేని గొప్ప కార్యాలు స్వల్పం అంట. పరిశోధింపజాల మహాకార్యాలు స్వల్పం. ఎవడనూ తెలుసుకోలేని మహత్తైన కార్యాలు స్వల్పం. అంటే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 కార్యాలు ఆయన లెక్కలు ఎలాంటివంటే, యోబు గ్రంథం 26:14, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గొస్సగొస్స శబ్దము లాంటిది కదా. అంటే దేవుడు గొస్సగొస్సలాడితే ఈ 3 కార్యాలు జరిగినాయి అంట. ఆమెన్. ఏమాడితే అమ్మ అందరూ అనండి, ఏమాడితే? దేవుడు గుసగుసలాడితేనే గొప్ప కార్యాలు, దేవుడు గుసగుసలాడితేనే మహత్తైన కార్యాలు, దేవుడు గుసగుసలాడితేనే మహాకార్యాలు. మరి స్వరం ఇప్పితే అమ్మా, గద్దిస్తే, మరి మనం గుసగుసలాడితే ఏమ్మా? ఎవరో ఒక ఆయన అన్నాడు, బుస్సలు కొట్టే పాముల కంటే గుసగుసలాడే మనుషులే డేంజర్ అంట. ఎవరు? బుస్సలు కొట్టే పాముల కంటే గుసగుసలాడే మనుషులే డేంజర్ అంట. అందుకే నువ్వు నేను గుసగుసలాడకూడదు. ఆమెన్. గుసగుసలాట ఎవరికి? దేవుని పని అది. ఆయన గుసగుసలాడితే గొప్ప కార్యాలు చేస్తాయి, నువ్వు గుసగుసలాడితే కాపురాలు జీలిపోతాయి. అందుకే ఈ పని నా పని. నువ్వు చేయాల్సిన పని ఒకటే, గుసగుసలాడటం కాదు, మొర్రపెట్టు. ఇవే కాదు, ఇంకా కార్యాలు ఉన్నాయి నా దగ్గర, ఇవి స్వల్పములే అని అంటున్నాడు ప్రియులట. అందుకే అమ్మ వినండి, నా వైపు చూస్తూ, మోసగాడయుండి మోసంతో అన్ని సంపాదించుకున్నాడు, కానీ మనసులో ఏమి లేదు, ఆయనకి నెమ్మది లేదు. మొర్రపెట్టడానికి ఒక్కడు మిగిలిపోయాడు. ఎక్కడ? ఎబ్బోకు రేవు దగ్గర. మారిపోయింది ఆ రాత్రి. గొప్ప కార్యం, మహాకార్యం, మహత్తైన కార్యం ఎవరికి తెలియదు. రాత్రికి రాత్రి యాకోబు ఎలా మారిపోయాడు తెలుసా? ఇశ్రాయేలుగా. చప్పట్లు కొట్టు బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాము. దేవా, ఈ 3 అంతల కార్యాలు నా జీవితంలో, సంఘ జీవితంలో, భక్తి జీవితంలో, పిల్లల జీవితంలో మీరు జరిగిస్తారని మేము మొర్ర పెట్టడానికి ఇష్టపడుతున్నామని పైకి లేచి నిలబడదాము. అట్టి కృప దేవుడు దయచేయను గాక. పైకి లేచి నిలబడండి అందరూ. ఎవ్రీబడి లెట్ us స్టాండ్. అందరూ పైకి లేచి నిలబడాలా? అందరూ పైకి లేచి నిలబడండి. కొద్దిసేపు ఏది మీ ఆలోచనలోనికి రానివ్వద్దు. కన్నులు ముద్దాం, చేతుల నుండి పైకెత్తుదామండి. క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీబడి అండ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు లార్డ్. And then let us open our eyes to talk with our mighty and lovely Jesus.